హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు న్యూస్ అడ్డా. బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. యష్మి వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో టోటల్ 9 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఈ వారం ఎవరెవరు నామినేషన్స్లోకి రావచ్చు, ఎవరిని నామినేట్ చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకుముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రోమో చూసుకున్నట్టయితే ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో రీజన్ చెప్పాలి, వాళ్ళపై కలర్ పడుతుంది. ప్రోమో చూసుకుంటే పృథ్వీ వచ్చేసి గౌతమ్ అండ్ అవినాష్ని నామినేట్ చేశాడు. నబీల్ వచ్చేసి విష్ణు అండ్ గౌతమ్ని నామినేట్ చేశాడు. నిన్న బిగ్ బామ్ వల్ల యష్మి గౌతమ్ని నామినేట్ చేసింది. తేజ వచ్చేసి విష్ణు అండ్ పృథ్వీని నామినేట్ చేశాడు. నిఖిల్ వచ్చేసి ప్రేరణ అండ్ గౌతమ్ని నామినేట్ చేశాడు. గౌతమ్ వచ్చేసి నిఖిల్ అండ్ ప్రేరణని నామినేట్ చేశాడు. రోహిణి వచ్చేసి నబీల్ అండ్ విష్ణుని నామినేట్ చేసింది. అవినాష్ వచ్చేసి పృథ్వీ అండ్ విష్ణుని నామినేట్ చేశాడు. ప్రేరణ వచ్చేసి విష్ణు అండ్ గౌతమ్ని నామినేట్ చేసింది. విష్ణు వచ్చేసి తేజ అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. ఇలా నామినేషన్స్లో గౌతమ్, విష్ణు, పృథ్వీ, ప్రేరణకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. సో వీళ్ళు కన్ఫామ్గా నామినేషన్స్లో ఉంటారు. నెక్స్ట్ నిఖిల్, నబీల్, అవినాష్ అండ్ తేజకి సింగిల్ ఓట్స్ పడ్డాయి. సింగిల్ ఓట్స్ కూడా కన్సిడర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వారం నామినేషన్స్లో ఉంటారు. రోహిణికి పవర్ ఏమైనా ఇస్తే అవినాష్ అండ్ తేజ వీళ్ళిద్దరిలో సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్గా గౌతమ్, విష్ణు, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, నబీల్, తేజ వీళ్ళు నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కన్ఫామ్ నామినేషన్స్ లిస్ట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఎవరు నామినేషన్స్లో ఉండాలనుకుంటున్నారు, మీ ఓట్ ఎవరికి అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.